పంచరామ క్షేత్రాల్లో కార్తీక మాసం ఏర్పాట్లపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. भारत चंद्रानाभिस्य आयुष्याभिवृद्ध्यर्थं सह कुटुम्बस्य क्षेमस्य देहेदिविद्यावेदस्वर्यार्थं सत्यविद्येस्मिन् वर्षदिनाय स्वामी नमो नमः नारिकेल లైన్స్ బ్రేక్ చేయకుండా మీరు ఫిక్స్డ్ టైమింగ్ లో బ్రేక్ దర్శనం పెట్టుకోవాలి. ఆ టైంలోనే మీకు న్యూ ఇయర్కి భక్తులు ఉంటే వాటిని ఎలా చేసుకునేట్టు చూడండి. అది ఉంటుంది. అవి కొన్ని టెంపుల్స్ బాగా చేస్తారు, పిల్లలు టెంపుల్స్ అట్లా చేస్తారు. నాకు ఎందుకు మన ఆదాయం అనిపించలేదు. ఆదాయం స్వామి వారికి మంచిగా రోజు కూడా మారిపోతున్నాయి. పూర్వం అంటే భక్త కలెక్టర్ ఆయన మనసులో పెట్టి స్వామి గారి మీ ప్రసన్న ఏదైనా కానీ మరి కార్పెట్ ముందు కూర్చోబెట్టుకోవచ్చు. శుభ్రం చేయడానికి పోయినా ఏది చేసినా కూడా ఒక అదే రాబోయే కార్తీక మాసానికి మన పశ్చిమ గోదావరిలో ఉన్న శివాలయాలు అన్నీ కూడా భక్తులకి ఎక్కువ మంది వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉండే విధంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ జరగబోయే ఏర్పాట్లు నెక్స్ట్ 1 month ఏమైతే ప్రత్యేకమైన చర్యలు ఏమి తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆలయ కమిటీ చైర్మన్ మెంబర్స్ మరియు ఏసీ ఎండోమెంట్స్ ఈవో టెంపుల్స్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరితోటి చర్చించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తుల సూచనలు కూడా తీసుకుని మంచిగా ఏర్పాట్లన్నీ చేయడానికి కావాల్సిన ఆలోచనలన్నీ చేయడం జరిగింది. భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అలాగే టెంపుల్ లోపల స్వామివారి కైంకర్యం కానీ ఇన్ని కూడా మంచిగా ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.